రామలక్ష్మి సీతాకాంత్ విషయంలో ఒక్కసారిగా పెద్ద అల్లకల్లోలం సృష్టించేశారు శ్రీలత, నందిని కలిసి. రామలక్ష్మి ఇవ్వకుండానే విడాకులు ఇస్తున్నట్టుగా లాయర్ దగ్గర నుంచి నోటీసులు పంపించేలాగా చేస్తారనమాట శ్రీలత, నందిని కలిసి. అయితే మన ప్లాన్ వర్కౌట్ అయింది. ఇక సీతాకాంత్ ఏమో అవి చూసి నిజంగానే రామలక్ష్మి పంపించిందా? లేదా? అన్న షాక్‌లో ఉండిపోతాడు. ఇక శ్రీవల్లి తనదైన స్టైల్‌లో యాక్టింగ్ మొదలుపెడుతుందనమాట. లేడీ విలన్ అయిపోవాలి అన్నట్టుగా. నిజమే బావగారు. ఫస్ట్ ఆస్తిని రాయించుకుంది. ఆ తర్వాత మీతో నాకేం పని అన్నట్టుగా మీతో ఇప్పుడు విడాకులు కోరుకుంది అని. అయితే సీత వాళ్ళ తాతయ్య ఉండి ఏదో ఎక్కడో తప్పు జరుగుతుందిరా, రామలక్ష్మి అయితే ఇలా చేయదు. రామలక్ష్మి వచ్చిన తర్వాత అడుగుదాం అన్నట్టు చెప్తాడు. సిరి కూడా అదే చెప్తుంది. అయితే ఈ శ్రీలత ఏం చేస్తుందంటే, ఇదేంటి నాన్న, రామలక్ష్మి నన్ను ఎన్ని కష్టాలు పెట్టినా కూడా నేను ఊరుకున్నాను. కేవలం మీరిద్దరు కలిసి ఉండాలని ఇప్పుడు నీ నుంచే విడాకులు కోరుకుంటుంది అంటే ఏం చేయాలి? అసలు ఇదంతా నేను చేసిన తప్పే. అప్పుడు సిరిధనాలను ఒప్పుకో ఉంటే పోయుండేది. అనవసరంగా ఇప్పుడు నీ జీవితంలోకొచ్చింది. లేదంటే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేదాన్ని కదా అన్నట్టు చెప్తుంది. అయితే సీత మనసు మొత్తం చెడిపోతుందనమాట. అల్లకల్లోలం అయిపోయి, ఆలోచనలు గందరగోళంగా అయిపోయి రామలక్ష్మి దగ్గరికి తీసుకొని వెళ్ళి మొహాన్ని ఇసురు కొడతాడు. ఏంటి ఈ నోటీసులు అని. నాకు నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలీదా? నన్ను విడాకులు కావాలంటావా? నేను నిన్ను ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించాను కదా అంటూ మాట్లాడుతూ ఉంటే రామలక్ష్మి చెప్పేది కూడా వినిపించుకోడు. సరే, నువ్వు విడాకులు కావాలంటున్నావు కాబట్టి ఒక వారం చూడు. వారం తర్వాత కూడా నువ్వు ఇలాగే విడాకులు కావాలి అనుకుంటున్నావు అంటే నా ప్రాణం ఇవ్వడానికి కూడా ఒక లెక్క చేయను నేను. అటువంటిది ఈ విడాకులు ఒక లెక్క అని వారం టైం ఇస్తాడనమాట. ఇంకా రామలక్ష్మి చెప్పేది ఏం వినిపించుకోడు, వెళ్ళిపోతాడు. రామలక్ష్మి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఇదేంటి, ఇదంతా అత్తయ్య గారు చేసిన పనే అయ్యుంటుంది. ఇప్పుడు నేను ఎలా నిరూపించుకోవాలి, ఇది ఈ నోటీస్ నేను పంపించలేదు అన్నట్టు రామలక్ష్మి ఆలోచనలు